ఇది కేవలం ఒక ఊరు కాదు, ఇది దేవుడి అడుగుల ధ్వని ప్రతిధ్వనించే దైవిక భూమి. ఇది అయోధ్య, యుగ యుగాల చరిత్రను మోసుకొస్తున్న ధర్మపు నిలయము. ఇక్కడే త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు, రామాయణం మొదలైంది. ఇక్కడే పుత్రవతి కావాలనే దశరథుడు యాగం చేశాడు. ఇక్కడే రాముడి అడుగులు తొలిసారి ఈ భూమిని తాకాయి. ఇక్కడే లక్ష్మణుడు తమ్ముడి నీడలా నిలిచాడు. ఇక్కడే భక్త హనుమంతుడు రామాయణాన్ని పదే పదే పలికాడు. ఇక్కడే రామరాజ్యం అనే స్వప్నం వాస్తవమైంది. చాలా శతాబ్దాల చీకటి తరువాత తిరిగి వెలుగులోకి వచ్చింది ఈ భూమి. ఆలయం కూల్చబడింది, కానీ విశ్వాసాన్ని ఎవరూ కూల్చలేకపోయారు. కాలం ఎంత ప్రయత్నించినా రాముడి మహిమను ఆపలేకపోయారు. ఈరోజు మన కళ్ళ ముందే చరిత్ర తిరిగి రాయబడుతుంది. శ్రీరాముని మందిరం వెలుగులోకి వస్తుంది. అది కోటి భక్తుల కలలు, కోటి యుగాల ఆశయం. ఇది ఆలయం కాదు, ఇది ఆత్మ గౌరవం. ఇది రాముడి జయగాథ. ఇది భారతదేశపు గర్వకథ. మరిన్ని హిస్టారికల్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.